ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 6వ వచనం. నేనున్నానని చెప్పువాడను నేనే. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నేనున్నానని చెప్పువాడను నేనే. సో ఉదయకాలం దేవుడే నేనున్నానని చెప్పువాడను నేనే అని మనకి అభయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే ఇక్కడ సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము. ఇక్కడ కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చాయన్నమాట. అంటే ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనా అపవిత్రుడు ఒకడైనా నీ లోపలికి రాడు అని. అంటే మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అని కూడా వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట. నీ ధూళి దులుపుకొనుము అని కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చాయి. అంటే దేవునికి అపవిత్రమైనది అంటే ఆ దేవునికి అయిష్టమైనవి మన జీవితంలో ఉన్నప్పుడు సో వాటిని బట్టి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటామో కూడా ఇక్కడ రాయబడుతూ వచ్చిందన్నమాట. తత్కాల నివాసం చేయుటకై పూర్వకాలంన నా జనులు ఐగుప్తునకు పోయిరి అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మరియు అష్షూరు నిర్నిమిత్తంగా వారిని బాధపరిచాను. ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి కూడా మనం చాలాసార్లు అనుకుంటాం కదా, ఈ పరిస్థితులను బట్టేనేమో మనకి ఇలాగా కొన్నిసార్లు చెరకు అప్పగింపబడిన పరిస్థితులు. సో మనము హిజ్కియా కాలంలో కూడా మనము అంటే వాక్యంలో చదువుతాం కదా, అలానే అంటే వారు యుద్ధానికి వస్తారన్నప్పుడు సో దేవుడే స్వయాన హిజ్కియాతో సెలవిచ్చిన రీతిగా మనం మాట్లాడతాం. అంటే అష్షూరు చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తానని. అంటే అలాంటి శత్రువుల చేతికి మనం ఎప్పుడు అప్పగించబడతాము అని అంటే దేవుని యొక్క చిత్త ప్రకారము దేవునికి అయిష్టమైనవి మనం చేయనప్పుడు సో దేవుడు అలాగా శత్రువులకు అప్పగించినట్లుగా మనము పాత నిబంధన గ్రంథంలో మనము చదువుతాం. అంటే మనం ద్వితీయోపదేశ ఖండంలో ఆ విషయాలు మనం చదువుతాం. ఎప్పుడైతే మనము అంటే దేవునికి విరోధమైనవి మన జీవితంలో చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఆ విధంగా అప్పగించినట్లుగా మనం వాక్యంలో చదవగలం. ఉదయకాలం మన జీవితంలో కూడా అంటే దేవునికి అయిష్టమైనవి అపవిత్రత ఇలాంటివన్నీ కూడా మనలో ఉన్నప్పుడు సో మన జీవితంలో నేనున్నానని చెప్పువాడని నేనే అన్న వాగ్దానం అంటే దేవుడు మనకు అభయాన్ని ఇస్తున్నాడు. ఆ వాక్కు మన జీవితాల ద్వారా దేవుడు నెరవేర్చలేడు. అందుకే వారిని బాధపరిచేవారు వారిని చూచి గర్జించుచున్నారు. అంటే వారి జీవితంలో దేవుడు నేనున్నానని చెప్పువాడను అలాంటి గొప్ప దేవుని వాళ్ళు కలిగి ఉన్నప్పటికీ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు ఆ విధంగా ఉంటూ వచ్చారు. అంటే బలం లేని పరిస్థితులు వాళ్ళు కలిగి ఉంటూ వచ్చారు కదా. మన వాక్యాన్ని బట్టి గ్రహించినట్లయితే సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకోను. అంటే బలం లేనటువంటి వారుగా వాళ్ళు ఉంటూ వచ్చారు, బలహీనులుగా ఉంటూ వచ్చారు. సో ఆ బలహీనమైన పరిస్థితులను చూసి బాధపరిచేవారు వారిని చూసి గర్జించినట్లుగా మన వాక్యంలో చదువుతున్నాం. సో మనం ఆ విధంగా ఉంటూ వచ్చినప్పుడు దినమెల్ల నా నామము దూషింపబడుచున్నదని వాక్యంలో చదువుతాం. అంటే ఈ విధంగా ఉంటూ వచ్చినప్పుడు మనమే బలహీనమైపోతూ వచ్చినప్పుడు బలవంతుడైన దేవుణ్ణి నేనున్నానని చెప్పువాడను నేనే అని చెప్పగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పటికీ కొన్నిసార్లు అంటే శత్రు యొక్క కార్యాలను మనం చూస్తూ వచ్చినప్పుడు వాటిని బట్టే అయ్యో నేను జయించలేనేమో, ఈ యొక్క నా ముందు ఇలాంటి బలమైన పరిస్థితులు ఉన్నాయి, సో నేను బలహీనుడుగా ఉన్నాను, వాటిని నేను జయించలేనేమో అని మనం అనుకుంటాం. సో అలాగున్నప్పుడు సో మన ద్వారా దేవుడు మహిమపరచబడలేడు. అందుకే ఉదయకాలం సో ఒకవేళ అలాంటి పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, సో నేను ఈ పరిస్థితులను జయించలేను అని అనుకుంటున్నావేమో ఉదయకాలం. అది అనారోగ్యమై ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, చెప్పుకోలేని సమస్యలు ఉండొచ్చు, రకరకాల పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ బలహీనరాలవై కృంగిపోతున్నావేమో. దేవుడు ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు, నేనున్నానని చెప్పువాడను నేనే. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం చదివితే నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని మోషేతో చెప్పాను. మన దేవుడు ఎవరు అంటే ఆయన ఉన్నవాడును అనువాడనే ఉన్నానని మోషేతో చెప్పాను. అక్కడ సో దేవుడు చెప్తూ వచ్చాడు అనమాట మోషే దగ్గర కూడా, నేను ఉన్నవాడును అనువాడనే ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలన నేను. చూసావా, మన దేవుడు ఉన్నవాడును అనువాడనైన దేవుడు, ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెను. అంటే మన ఉదయకాలం ఇలాంటి గొప్ప దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, మాట్లాడే దేవుణ్ణి నేను మీతోనే ఉంటానంటే ఉండుననువాడు నేను ఉండుననువాడిని
సో ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నప్పటికీ మనకున్న పరిస్థితులను బట్టి ఇశ్రాయేలు ప్రజల వలె కురింగిపోతున్నామేమో, అధైర్యపడుతున్నావేమో. కానీ మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ ఆ పరిస్థితుల్లో నుండి ఆయన నీకు విముక్తిని అనుగ్రహించే దేవుడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం చదివితే, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. అంటే మన దేవుడు నేనున్నానని చెప్పువాడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉండుననువాడని చెప్పువాడు. అంతేకాదు మనము ప్రార్థన చేసిన సమయాల్లో, మన పరిస్థితులను బట్టి మొరపెడుతున్న సమయాల్లో మన దేవుడు ఎవరు అంటే నేనున్నాను అని సెలవిచ్చేటువంటి దేవుడు అనమాట. ఉదయకాలం నేనున్నాను అని చెప్పగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉంటూ వచ్చాం. సో మన ప్రార్థనలన్నీ ఆలకించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కానీ రకరకాల పరిస్థితులను బట్టి ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో. సో నీ బాధ భరించేటువంటి దేవుడు, సో నా బాధను భరించేటువంటి దేవుడు, నా భారాన్ని భరించేటువంటి దేవుడు, నాకున్న పరిస్థితులన్నిట్లో నాకు అభయాన్ని ఇచ్చే దేవుడిని నేను ఉదయకాలం కలిగి ఉన్నానన్న విశ్వాసం నీలో ఎప్పుడైతే వెలువడుతుందో అప్పుడే నీకున్న సమస్యలన్నిటిని దేవుడు పరిష్కరిస్తాడు. అంతేకాదు అవి నీకు తెలియకుండానే దేవుడు వాటన్నిటిలో సో చక్కని గ్రహింపునిచ్చి ఆయన ఎవరో నీ ద్వారా రుజువుపరుచుకుంటారు. ఉదయకాలం పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు, ధైర్యం చెడిన వారిగా ఉండొద్దని దేవుడు ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు ఎవరు అంటే నేనున్నానని చెప్పువాడను నేనే. ఉదయకాలం ఈ ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నేనున్నానని చెప్పువాడని నేనే అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి ఉన్న పరిస్థితులన్నింటినీ మీరు చూస్తున్నారు ప్రభా. పరిస్థితులన్నింటిలో కూడా మీ చాలంత సహాయాన్ని అనుగ్రహించి మీరే కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.